కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగ ఈ వానరుడు సమానుడు కాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోజన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజభవుడు తనకు ఒసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తాతహలాడిరి ఏమగునోయని కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు చేరి నారచీరలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరలకే కట్టుపడినటుల కదలకయుండే వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకబోవగ ఈ వానరుని బంధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణ తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికిన సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా దూతను చంపుట ధర్మము కానిది లోకముచే కర్హింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినది వదకాక తగిన దండనలున్నవి తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.